హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే మీషో నుంచి కొన్ని ఐటమ్స్ని ఆర్డర్ చేశాను. వీటిని అయితే మనం ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ఈ విషయం మాకు తెలీదా, నువ్వు షేర్ చేస్తేనే తెలిసిందా అని అనుకుంటారేమోనండి. నాకైతే యాక్చువల్గా నాకే తెలియదు ఈ వాషింగ్ బోర్డ్ ఆన్లైన్ యాప్స్లో దొరుకుతుందని. ఆన్లైన్ యాప్స్ మొత్తం వెతికితే నాకైతే మీషోలో దొరికింది. నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. మేమైతే ఉండేది అపార్ట్మెంట్లో అండి. ఆ అపార్ట్మెంట్లో వాష్ ఏరియా అయితే లేదు. వాష్ ఏరియా ఉన్నా కానీ అది చిన్న స్పేస్ అనమాట. దానిలో బట్టలు క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి నేనైతే దీన్ని పర్చేస్ చేశాను. అయినా ఇప్పుడు బట్టలు ఎవరు ఉతుకుతున్నారులేండి, అందరూ వాషింగ్ మిషనే యూజ్ చేస్తున్నారు. బట్ వైట్ క్లాత్స్కి వచ్చేటప్పటికి ఎంత వాషింగ్ మిషన్లో వేసినా కానీ అవైతే మురికిపోవట్లేదు. నేను మా బాబు షర్ట్స్ మా బాబు షర్ట్స్కి అయితే బాగా డస్ట్ పట్టుకుపోయి ఉందనమాట. దాన్ని ఎంత క్లీన్ చేసినా చేతులతో రుద్దినా పోవట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను. మనకి వాషింగ్ మిషన్లో కూడా ఉంటుంది, ఎంతసేపు నుంచొని క్లీన్ చేసుకుంటామండి, చాలా టైం పడుతుంది కదా. సో ఇదైతే కూర్చొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకే నేనైతే దీన్ని పర్చేస్ చేశాను. నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. దీన్ని నేను మీషోలో తీసుకున్నానండి. ఆ మీషోలో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ని నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. మీలో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. దీంతోపాటు నేనైతే ఎకో టబ్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ కూడా ఆర్డర్ చేశానండి. అవి వచ్చి ప్యాక్ వచ్చి 20 ట్యాబ్లెట్స్ వరకు ఉన్నాయి. దాన్నైతే మనం వాషింగ్ మిషన్ ఎకో టబ్ క్లీనింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్ వేస్తే చాలు, మనకి వాషింగ్ మిషన్లో ఉన్న ఎకో టబ్ క్లీన్ అయిపోతుంది. అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. అది వచ్చేటప్పటికి నాకైతే 100 రూపీస్ పడింది. ఈ వాషింగ్ బోర్డ్ అయితే నాకు 275 రూపీస్ పడింది. రెండు చాలా యూస్ఫుల్గా తక్కువలో అయిపోయాయి. మీకు కూడా నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. దీన్ని స్పీడ్గా ఓపెన్ చేసి ఇవేవో చాక్లెట్స్ లాగా ఉన్నాయా అని చెప్పేసి అనుకోండి.